గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బొల్లారం గ్రామానికి సంబంధించి వెల్గపురి రాంబాబు ఘన విజయం సాధించారు. ఇప్పుడే బాణసంచా కాలుస్తూ వారి యొక్క గ్రామస్తులను వెంట తీసుకొని బాణసంచా కాలుస్తూ సాంగ్స్ పెట్టుకొని కూడా ఎంతో సంబరంగా ఊరేగిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం వారు మన వద్ద ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ విజయం వెనుక ముఖ్యంగా కారణం ఎవరు? మా విజయం వెనుక కాంగ్రెస్ పార్టీ వెల్గపురి కరుణాకర్ రావు ముఖ్యం. కాంగ్రెస్ ముఖ్యం మా ప్రజలు, బొల్లారం గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ముందుగా మీరు ఈ సంబరాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నెక్స్ట్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఈరోజు మా బొల్లారం ఆడపడుచులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మరి మా కాంగ్రెస్ పార్టీ శేషులు కావచ్చు, మా కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు మా వెల్గపురి రాంబాబురావుని గెలిపేయడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు రాంబాబురావు గెలిచిన తర్వాత మేము గెలవక ముందుకు ఏం హామీలు ఇచ్చామో అవి తప్పక నెరవేరుస్తానని గిట మీ అందరి ముంగన మనవి చేసుకుంటున్నాను. అదే మా మాజీ సర్పంచ్గా ఈ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, మా మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, మా ఇంకో తోటి కార్యకర్తలు అందరూ కలిసి కృషి వల్లనే ఈ విజయము అయ్యిందని మేము దక్కిందని గిట మేము భావిస్తున్నాము. కాకపోతే కొందరు 20-30 సంవత్సరాల పార్టీని గిట లెక్క చేయకుండా ఏదో చేద్దామనుకున్న మా ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి ఈ కొంచెమైనా మెజార్టీ కాబట్టి అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటాం. అలా ఏమని గిట మీ బొల్లారం ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే ఈ విజయము జేవీ రెడ్డి సార్ మన ఎమ్మెల్యే గారి విజయంగా ప్రకటించుకుంటున్నా. దమ్ముంటే ఎదురుపడండి, ఇంకా చూసుకుందాము, దీంట్లో బండి కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నా. సార్ అవతల పార్టీ తరపు వాళ్ళ నుండి కావచ్చు, అంటే గట్టి మెజార్టీతోనైతే గెలవడం జరిగింది. అంటే తుది వరకు కూడా నిర్ణయం అనేది అటుగా ఇటుగా కూడా ఉంది. ఆ టైంలో మీ సిచ్యువేషన్ మీకేమనిపించింది అసలు? తప్పకుండా మా బొల్లారం ప్రజలు అందరూ తప్పకుండా ఏదో ఒక్క ఓటుతోడన్నా మాకు విజయం ఇస్తున్నారన్న నమ్మకంతోనే ఉన్నాం. కానీ ఏ రోజు కానీ మేము ఓడిపోతున్నామని ఇంత ముందుకు మీరు అన్నట్టు మేము అనుకోలేదు. కాకపోతే మాకు భారీ మెజార్టీ రావాలి. మా కాంగ్రెస్ పార్టీ లీడర్లే మాకు వెనకంగా ఉండి గొయ్యి తీసినందుకు కాంగ్రెస్ పార్టీ ఓటు గలంత అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ పోలేదు. కార్యకర్తలందరూ హాయిగా ఉన్నారని గిట మనవి చేస్తున్నా. రాంబాబు గారు ఊర్లో మీకు ఎంతో మాకు 8 వార్డు నెంబర్లను మేము పెట్టుకుంటే 6 వార్డు నెంబర్లు ఘన విజయంతో గెలవడం జరిగింది. 2 వార్డు నెంబర్లు గిట్లా 1 వార్డు నెంబర్ 1 ఓటుతోటి పోవడం జరిగింది. ఇంకో వార్డు నెంబరు 6 ఓట్లతోటి పోవడం జరిగింది. కావాలని ఓడగొట్టడమే తప్ప మాకు టీఆర్ఎస్ పార్టీ ఈడ లేదు. కావాలని మా కార్యకర్తలని ఆగం చేసి మమ్మల్ని ఆగం చేసి ఇలా పాలు పంచుకోవడానికే తప్ప బొల్లారం గ్రామంలో అభివృద్ధి ఏడ చెందుతుందో, మాది ఏడబడిపోతుందో, 20-30 ఏళ్ళ నుంచి మేము ఇలానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలానే ఉండాలి, మీరు ఏడ వస్తే ఏడ అభివృద్ధి చెందుతుందో లేకపోతే ఆపాలన్న తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. అక్క చెల్లెళ్ళు మీరందరూ అది ఏమి వినకుండా కొంత మెజారిటీతోటి రాంబాబురావును గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు గారు ఊర్లో చిన్నవారి నుండి పెద్దవారి వరకు, అంటే మీరు సర్పంచ్గా కాబోతున్నారని విన్న సంతోషం వాళ్ళకి ఎంతో ఉంది. ఇంతమంది అభిమానుల్ని ఎలా సంపాదించుకున్నారు మీరు అసలు? మా గ్రామ ప్రజలు నా యందు దయ ఉంచి నన్ను గెలిపియాలి ఒక్కసారి ఇంతకుముందు ఒకసారి నామినేషన్ వేసి ఊకున్న కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి ఇప్పుడు నన్ను గెలిపియాలని మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ హామీలన్నీ నెరవేరుస్తామండి. వాళ్ళకు మేము రుణపడి ఉంటా, వాళ్ళు సహాయం చేస్తా. నేను గ్రామ సేవ చేద్దాం అనుకుంటున్నా, తప్పకుండా ఈ 5 సంవత్సరాలు గ్రామ సేవ చేస్తా. ఓకే మేడం. సార్ అనుకున్న వ్యక్తే గెలిచినప్పుడు ఆ ఊరంతా ఎంత సంతోషంగా ఉంటుందో దీనికి నిదర్శనం అని చెప్పవచ్చు. మీరేమంటారు దీని గురించి? అనుకున్న మనిషి గెలిచినాడు, మెజార్టీ రానందుకు కొంచెం మేము బాధాకరంగా ఉన్నాం. అట్లా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అంటే భారీ మెజార్టీ వస్తుందని చెప్పి అనుకున్నాం. వచ్చిన మెజార్టీ రానందుకు విజయం సంతోషమే కానీ మెజార్టీలో బాధ కలిగిస్తుంది.
రాంబాబు గారు, ముఖ్యమైన ఒక ప్రశ్న అడగబోతా ఉన్నాను. ఊర్లో ఏమేం పెండింగ్ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రజల మధ్య మీరేం చెప్పదలుచుకున్నారు? ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇండ్లు రాలేదు. ఎస్సీ వాళ్ళు 50% ఉన్నా ఒక్క ఇల్లు రాలేదు. అందుకే ఊళ్ళో చాలా మోరీల సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేమంతా పని తీర్మానం చేస్తామని కోరుతున్నాం. అందుకే ఈరోజు పార్టీ విజయం కూడా కొంచెం తగ్గింది, మెజార్టీ కూడా తగ్గింది. పనులు చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు మేము చేసి చూపెడతామని కోరుకుంటున్నాం. సార్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సమస్యలు ఉన్నాయి కాబట్టి సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. భారీ మెజార్టీతో తీసుకపోతే ఇంకా కొన్ని సమస్యలు తీరేవి, కానీ భారీ మెజార్టీతో సంబంధం లేదు. మాకు ఓన్లీ గెలిపే ముఖ్యం కాబట్టి, అభివృద్ధి ముఖ్యం కాబట్టి, ఒక్క ఓటు కావచ్చు భారీ మెజార్టీ కాబట్టి అభివృద్ధిలో అడ్డం ఉండదు కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని, మా జేవీర్ గారి విజయం, మా సాగర్ కాన్స్టెన్సీ ముద్దుబిడ్డ విజయంగా భావించుకొని మేము తీసుకొని పోయి మీకు ఏ విధాలను మేము హామీలు ఇచ్చినామో హామీలన్నీ నెరవేరుస్తామని మళ్ళీ ఒక్కసారి బొల్లారం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏదైతే బొల్లారం గ్రామానికి సంబంధించి 3వ విడత ఎన్నికల్లో వెల్గపూరి రాంబాబు ఘన విజయం వెనకాల కూడా గ్రామస్తులు ఉన్నారని కూడా పేర్కొంటున్నారు. మెజార్టీ విషయంలో కొంత బాధపడుతున్నా సరే అభివృద్ధి విషయంలో తగ్గేదే లేదని కూడా పేర్కొంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి SPB న్యూస్.